సో, మీ ఫ్రెండ్ సమంత గారు. ఆ! సో, ఈవెంట్‌లో గూడా తను మీ గురించి మాట్లాడిన మాటలు చాలా ఎమోషన్ అయ్యారు. అప్పుడు మీరు ఎమోషన్ అయ్యారు. సమంత గారు ఎమోషన్ అయ్యారు. సో, అంటే ఎవ్రీథింగ్ నాకు అన్నీ మీరే. హుహు. రాహుల్ మీరే అని జెప్పేసి అన్నారు. సో, ఒక ఇద్దరు కపుల్స్‌లో ఒకరు ఒక ఫ్రెండ్‌తో ఉన్న బాండింగ్ ఓకే. హ్మ్. బట్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బాండ్ ఉన్న బాండింగ్ అది అసలు చాలా రేర్ కేసెస్. రైట్. యాక్చువల్లీ ఏమన్నారు? అంటే ఆహ్, సమంత గారు మూవీ చూసిన తర్వాత? నేను, సమంత వీ've బీన్ ఫ్రెండ్స్ ఫర్ సమ్ 17, 18 ఇయర్స్ నౌ అండి. మేము సమంతకి ఫస్ట్ రిలీజ్ అయింది 'ఏమాయ చేసావేనే'. దట్ వాస్ హర్ డెబ్యూ. బట్ ఫస్ట్ సైన్ చేసింది నాతో ఒక సినిమా తమిళ్‌లో. సో, అప్పటినుంచి మేము ఫ్రెండ్స్. ఓకే. సో, ఆ సినిమా రిహర్సల్ టైమ్‌లో గాని, ఆ సినిమా ఇట్ వాస్ ఎ వెరీ హార్డ్ షూట్. ఇట్ వాస్ ఎ వెరీ డిఫికల్ట్ షూట్. ఇట్ వాస్ ఎ 3 ఇయర్ ప్రాసెస్. నేనేమో కాంట్రాక్ట్‌లో స్టక్ అయిపోయా. సో, ఐ హాడ్ టు వెయిట్ 3 ఇయర్స్ ఏ ఫర్ మై ఫస్ట్ మూవీ ఫిల్మ్ టు నేమ్ రిలీజ్. సార్? ఒక తమిళ్ ఫిల్మ్ అది. యాహ్! సో, 'ఏమాయ చేసావే' రిలీజ్ అయ్యి ఒక ఫ్యూ మంత్స్‌లో ఆ సినిమా కూడా రిలీజ్ అయింది. సో, అప్పటి వరకు నేను కాంట్రాక్ట్‌లో స్టక్ అయిపోయా. లక్కీలీ తనకి ఎక్స్‌క్లూజివ్ కాంట్రాక్ట్ లేదు కాబట్టి ఆ సినిమా సైన్ చేసి ఒక 1 ఇయర్‌లో 'ఏమాయ చేసావే' సైన్ చేసి ఆ షూటింగ్ అయిపోయి ఈ సినిమా కన్నా కొన్ని మంత్స్ ముందే వచ్చేసింది. ఓకే. సో, అప్పటినుంచి ఫ్రెండ్స్ మేము. అప్పుడు ఆ టైంలో చిన్మయి తనకి డబ్బింగ్ చెప్పింది. బట్ నేను ఎప్పుడు చిన్మయిని మీట్ చేయలేదు. సమంత హాడ్ ఆల్సో నాట్ మెట్ హర్ బిఫోర్. సో, ఆర్ ఫ్రెండ్‌షిప్ గోస్ బ్యాక్ ఎ వెరీ లాంగ్ వే. సో, ఇప్పుడు కూడా ఎలానంటే సామ్ అండ్ ఐ ఆర్ మోర్ ఇన్ టచ్. చిన్ను అండ్ సామ్ ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. దే రియలీ కేర్ అబౌట్ ఈచ్ అదర్. దే ప్రే ఫర్ ఈచ్ అదర్. దే విల్ ఆల్వేస్ బీ దేర్ ఫర్ ఈచ్ అదర్. బట్ ఐ యామ్ మోర్ ఫ్రెండ్స్ విత్ హర్ దాన్ ఈవెన్ చిన్ను. చిన్ను హ్యాస్ హర్ ఓన్ ఫ్రెండ్ సర్కిల్. సామ్ ఈస్ ఎ వెరీ డియర్ డార్లింగ్ ఫర్ హర్. సో, ఇట్స్ అంటే మా ఇద్దరికి నాకు గాని, చిన్నుకి గాని సమంత సంబడీ వాస్ లైక్ ఎప్పుడైనా ఈ అమ్మాయి బావుండాలి. అలా కోరుకునే టైపు. బికాస్ జెన్యూన్‌లీ ఎ డార్లింగ్ అండ్ షీ మీన్స్ ఎ లాట్ టు అస్. వి హావ్ ఎ లాట్ ఆఫ్ అఫెక్షన్ ఫర్ దట్ గర్ల్. సో, నాకైతే లిటరల్లీ తను ఒక ఎల్‌కేజీ క్లాస్‌మేట్ లాగా. కలిసి ఫస్ట్ సినిమా చేశాం కాబట్టి ఓకే. సో, వి గో బ్యాక్ ఎ లాంగ్ వే. సో, యాహ్! మెసేజ్ ఏమైనా పెట్టారా సార్ సమంత గారు? అంటే ఓహ్! మూవీ చూసి షీ కాల్డ్ మీ అండ్ షీ హాడ్ ఎ లాంగ్ కన్వర్జేషన్ విత్ మీ. ఇప్పుడే కాదండి యాక్చువల్లీ నేను స్క్రిప్ట్ రాసినప్పుడు 6 ఇయర్స్ బ్యాక్ ఆల్‌మోస్ట్ ఓకే. చిన్మయికి ఇచ్చానని చెప్పాను కదా! ఐ టోల్డ్ యూ ఒక 10 మంది అమ్మాయిలకు పంపించానని. వన్ ఆఫ్ దెమ్ వాస్ సమంత. సో, ఓకే. అప్పుడే షీ రెడ్ ద స్క్రిప్ట్ అండ్ షీ టోల్డ్ మీ ఐ యామ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. దయచేసి ఈ సినిమా ఎంత త్వరగా వెళ్లి తీయగలుగుతావో ఇది ఇది బయటికి రావాల్సిన స్టోరీ. ఇది తీయాల్సిన సినిమా అని అప్పుడే చెప్పింది. సో, యాహ్!